రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడినా సంచలనమే. వర్మ అసలు ఎందుకు ట్వీట్ చేస్తుంటాడో అతనికే తెలియని పరిస్థితుల్లో చాలా గొడవలు కొని తెచ్చుకుంటుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా వంగవీటి చిత్రమే తన చివరి చిత్రం అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఆ సినిమా చివరి ఫంక్షన్ని కూడా హైదరాబాద్లో గ్రాండ్ లెవెల్లో కానిచ్చేశాడు. ఇక రాంగోపాల్ వర్మ ఈరోజు మీడియా సమావేశంలో పవన్ని లేపన్నట్టు ఆకాశానికి ఎత్తేశాడు. పవనిజం కోసం కొంతమంది అడగ్గా పవనిజంకి తేడా ఉందని, తాను రాముయిజం అనే ప్రోగ్రాం చేస్తున్నానని చెప్పాడు. ఇక రాముయిజంపై తాను 45 గంటలు మాట్లాడానని, కానీ పవన్ మాత్రం పవనిజంపై కనీసం 4.5 నిమిషాలు మాట్లాడలేదని అన్నాడు. అసలు పవన్ ఒక నిద్రపోతున్న అగ్నిపర్వతం అని, సైలెంట్గా ఉన్నా కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూనే ఉంటాడని, అగ్నిపర్వతం లాంటి పవన్ కూడా ఎప్పుడో బద్దలవుతాడని అన్నాడు. వచ్చే 2019 ఎన్నికల్లో జనసేన అతిపెద్ద సంచలనం సృష్టించి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, పాలిటిక్స్లో పవన్ పక్కాగా 100% సక్సెస్ అవుతాడని జోస్యం చెప్పాడు.